తెలుగు పంచాంగం ప్రకారం ఒక సంవత్సరంలో మొత్తం 27 కార్తెలు ఉంటాయి. 27 నక్షత్రాల ఆధారంగా ఇవి నిర్ణయింపబడతాయి. సూర్యుడు ఒక్కో నక్షత్ర ప్రాంతంలో సంచరించే కాలాన్నే కార్తె అంటారు. ఒక్కో కార్తె సుమారు 13 నుంచి 14 రోజులు ఉంటుంది. ఈ 27 నక్షత్ర కార్తెలలో భాగంగా మనకి ఎండాకాలం అంటే వైశాఖ మాసంలో వచ్చే రోహిణి కార్తె సాధారణంగా మే నెలలో వస్తుంది. ఆ తర్వాత వచ్చే మృగశిర కార్తె మాత్రం జ్యేష్ఠ మాసంలో వస్తుంది. ఈసారి జ్యేష్ఠము అధిక మాసంలో వచ్చింది కదండి. ఈ రెండు చాలా ఫేమస్. ఎందుకంటే పూర్వం నుంచి కూడా రోహిణి కార్తెలో రోళ్లు పగిలేంత ఎండలు ఉంటాయి అని మన పెద్దలు అంటూ ఉండేవారు కదండి. ఈరోజు మనము మృగశిర కార్తె యొక్క వైశిష్ట్యం గురించి తెలుసుకుందాం. నమస్తే అండి, అనుశ్రీ థాట్స్కి స్వాగతం. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనసారా ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ముఖ్యంగా భారతదేశంలో మృగశిర కార్తెకు విశేషమైన ప్రాధాన్యత ఉందండి. రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలతో సతమతమైన జనము జీవకోటికి మృగశిర కార్తెలో వచ్చే నైరుతి ఋతుపవనాలతో వాతావరణం చల్లబడి ఉపశమనం కలుగుతుంది. మృగశిర కార్తెకు రైతులు ఏరువాక సాగే కాలం అని కూడా అంటాం. ఏరువాక అంటే ఇప్పటి తరం వారికి తెలియకపోయినా మన అమ్మల తరం వారికి బాగా ఎరుక. ఏరువాక అంటే నాగటి చాలు. ఈ కాలంలో ఋతుపవనాలు విస్తరించి తొలకరి జల్లులు పడగానే పొలాలు దున్ని పంటలు వేయడం మొదలు పెడతారు. ఈ మృగశిర కార్తెలో వచ్చే పున్నమిని అంటే పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు. ఇది రైతులకి, రైతు బిడ్డలకి పండగ లాంటిది. ఆరుగాలం శ్రమించే రైతన్నలకు తొలకరి జల్లు అనగానే వారికి ఒక పండగే. ఎందుకంటే వారు ప్రకృతి బిడ్డలు. వారి జీవనశైలి మొత్తము ప్రకృతి మీదే ఆధారపడి ఉంటుంది. సకాలంలో వానలు పడి చక్కగా పంట చేతికి వస్తే వారికి పండగే కదండి. ఇక మృగశిర కార్తె వైశిష్ట్యం గురించి తెలుసుకుందాం. ఇది ఎలా ప్రారంభమవుతుంది? సూర్యుడు ఒక్కొక్క నక్షత్రం సమీపంలో 14 రోజుల పాటు ఉంటాడు. ఏ నక్షత్ర సమీపంలో ఉంటే ఆ కార్తెకు ఆ పేరు పెడతారు. అంటే అశ్వని నక్షత్రంతో ప్రారంభమయ్యి రేవతితో ముగిసే వరకు మొత్తం 27 నక్షత్రాల పేర్లతో కార్తెలు ఉంటాయి. ప్రస్తుతం మృగశిర నక్షత్రానికి చేరువలో సూర్యుడు ఉండటం వల్ల దీనికి మృగశిర కార్తె అనే పేరు వచ్చింది. మృగశిర కార్తెను ఎలా జరుపుకోవాలో తెలుసుకుందాం. మృగశిర కార్తె మొదటి రోజును దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మృగశిర, మృగం, మిరుగు, మిర్గం పేర్లతో వ్యవహరిస్తారు. ఈ రోజున ప్రజలు బెల్లంలో ఇంగువను కలుపుకొని సేవిస్తారు. ఇంగువ శరీరంలో ఉన్న ఉష్ణాన్ని ప్రేరేపించి వర్షాకాలంలో సోకే వ్యాధులను నియంత్రిస్తుంది అని పెద్దలు చెప్తారు. అలాగే మృగశిర కార్తె ప్రారంభం రోజున చేపలు, ఇతర మాంసాహారం తింటే వ్యాధులు దరిచేరవు అని ప్రజల విశ్వాసం కూడా. ఇక పురాణ ప్రాశస్త్యం తెలుసుకుందాం. వైశంపాయనుడు మృగశిర కార్తె రోజునే తన శిష్యుడైన యాజ్ఞవల్కునికి తత్తిరీయోపనిషత్తును బోధించాడని అంటారు. ఈ ఉపనిషత్తు వర్షాధిపతి అయిన వరుణదేవుని ప్రార్థనతోనే ప్రారంభం అవుతుంది. ఈ కార్తె ప్రాధాన్యత మనకు భగవద్గీతలో కూడా కనిపిస్తుంది. తొలకరి జల్లుల అనంతరం ధరణి నుంచి ఉద్భవించే వ్యాపించే పరిమళాన్ని తానేనని వివరిస్తాడు శ్రీకృష్ణుడు. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి మానవునిలో తేజస్సుని, ఓజస్సుని కూడా ప్రేరేపిస్తుంది. మృగశిర కార్తె అనంతరం అధికం అవుతాయి. జీవకుడనే ప్రాచీన వైద్యుడు తన గ్రంథాల్లో ఈ విధంగా వివరించాడు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ రోజున ఆధ్యాత్మిక చింతనతో గడిపి భగవంతుడి ఆశీర్వాదాలు పొందుదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ నా వీడియోలో ఏ ఒక్క పాయింట్ అయినా మీకు ఉపయోగం అనిపిస్తే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
అది నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. నమస్తే.